కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది ప్రారంభించాడు పుస్తకంలో సృష్టిని దేవుడు చేశాడని ఆరంభించాడు నీ కోసమే ఏ రోజు ఏమేమి చెయ్యాలని ప్రారంభించాడు పుస్తకంలో సృష్టిని దేవుడు చేశాడని ఆరంభించాడు నీ కోసమే ఏ రోజు ఏమేమి చెయ్యాలని ఎన్ని ఉన్నావో అన్నిసార్లు పలికాడు ఆ దేవుడే 6 రోజులు రాత్రి పగలు చేశాడు నీకోసమే ఏ జాతి కా జాతి చేశాడు జీవరాశులన్నీ పుట్టించాడు ఏ జాతి కా జాతి చేశాడు వృక్షాలన్నింటినీ కలిగించాడు మట్టి బొమ్మను చేశాడు మహాశక్తి తనకిచ్చాడు కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది వ్రాసిచ్చాడు మోషే ద్వారా చట్టాన్ని తెలిపే శాసనాన్ని శాసించాడు ఇశ్రాయేలుకి ఏమేమి మీరు చెయ్యొద్దని వ్రాసిచ్చాడు మోషే ద్వారా చట్టాన్ని తెలిపే శాసనాన్ని శాసించాడు ఇశ్రాయేలుకి ఏమేమి మీరు చెయ్యొద్దని అన్ని రోజులు రాత్రి పగలు తోడున్నాడు తన ప్రజలకు అన్ని ఆజ్ఞలు ధిక్కరించి తోడనే దైవంగా కొలిచారు ఆజ్ఞ ధిక్కరిస్తే పాపమన్నాడు పాపానికి జీతం మరణమన్నాడు దోషాలన్నింటినీ మరిచాడు యేసునే వారికై పంపించాడు సిలువకు పాపాన్ని కొట్టాడు మహాలోకాన్ని అందించాడు కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది
లోకానికివ్వాలని పలికించాడు పత్రికల్లోనే సర్వసత్యమైన సంపూర్ణతని. పంపించాడు పరిశుద్ధాత్మనే ఆదరణ లోకానికివ్వాలని పలికించాడు పత్రికల్లోనే సర్వసత్యమైన సంపూర్ణతని. పాతదొద్దని కొత్త చట్టాన్ని ఇచ్చాడు మన కోసమే, ఒక్క ప్రేమనే మాటతో పూర్తి చేశాడు. బైబిల్ గ్రంథాన్నే ఏ భేదము మనకు లేదన్నాడు. క్రీస్తునందు అందరూ ఒకటన్నాడు. వాక్యాన్ని తీర్పరిగా చేశాడు. పరలోకమందు చోటిచ్చాడు. మధ్యాకాశానికి వస్తాడు. రాజ్యాన్ని ఈ వించిపేట చుట్టూ వర్షం పడినా కూడా మన మీటింగ్లు అయ్యే వరకు ఇక్కడ వర్షం పడలా. మన మీటింగ్లు అయ్యి అన్నీ సర్దుకున్నాక వర్షం స్టార్ట్ అయింది. ఇది దేవుని మహిమ. ఇక్కడ సువార్తలు జరగడం దేవుని చిత్తం కాబట్టి ఇక్కడ వించిపేట చుట్టూ వర్షాలు పడినా కూడా ఇక్కడ సువార్త 2 రోజులు కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ వర్షం పడకుండా మొత్తం సువార్త కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అన్ని సామాన్లు సర్దేసుకున్న తర్వాత వర్షం చుట్టుపక్కల ఎలా పడుతుందో ఇక్కడ కూడా అలాగా పడుతుంది. ఇవాళ మనకి కూడా మన ప్రార్థన విని దేవుడు ఇక్కడ వర్షం పడకుండా 2 రోజులు సువార్త కంప్లీట్ అయ్యే వరకు ఈ వర్షాన్ని ఆపాడు. ఇది దేవునికి మహిమ, దేవుని చిత్తం కాబట్టి దేవుని యొక్క మహిమను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పి ఈ సమయాన్ని బట్టి తెలియజేస్తున్నాను.